లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేర్ బాలరాజ్. ఉలికిపడ్డ మక్తల్ అధికారులు. మీడియాతో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రవణ్ కృష్ణ గౌడ్. మక్తల్ పట్టణానికి చెందిన గాసం వెంకటేష్ సంబంధించిన భూముల విభజనలో సర్వే నెంబర్ 107, 121, 17 ఎకరాల భూమిలో నలుగురు భాగస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోగా వాటికి సంబంధించిన సరిహద్దులు నిర్ణయించేందుకు గాను ఏప్రిల్ 22న మీ సేవలో డబ్బులు చెల్లించి సర్వే చేయమని బాలరాజుకు అప్లికేషన్ చేయగా జూన్ 26న స్పాట్ కు వెళ్లి హద్దులు నిర్ణయించేందుకు సర్వే చేయగా మళ్లీ హద్దులు నిర్ణయించేందుకు గాను తర్వాత వస్తా అని చెప్పడంతో ఇప్పటికీ రాకపోవడంతో ఈ నెల 6న కార్యాలయానికి వచ్చి సర్వే చేయమని కోరగా 12,000 డిమాండ్ చేయగా అందులో 3,000 రూపాయలు ఇచ్చి ఇంకా 9,000 ఇచ్చేంత వరకు రానని చెప్పడంతో ఈ విషయాన్ని యాంటీ కరప్షన్ బ్యూరో వారికి తెలియపరచడంతో వారి సూచనల మేరకు ఈ రోజు సాయంత్రం మిగతా 9,000 రూపాయలు కార్యాలయంలో ఇస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. ఈ దాడుల్లో శ్రవణ్ కృష్ణ గౌడ్, సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ, ఇన్స్పెక్టర్ లింగయ్య, ఇన్స్పెక్టర్ 6 సిబ్బంది పాల్గొన్నారు. కరగండిగా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మక్తల్ మండలం లోకల్కి చెందిన ఈసరి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి వాళ్ళ మామగారికి మందన్గూడ గ్రామ శివార్లో ఒక 12 ఎకరాల ల్యాండ్ కొనడం జరిగింది. దాన్ని అతను తన 3 కొడుకులు మరియు తనకు 4 పేరు మీద సమభాగాలు చేసుకొని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. కాకపోతే దాని హద్దులు సరిగా లేకపోయేసరికి వీళ్ళు ఏప్రిల్ 22 రోజు వచ్చి ఇక్కడ సర్వేయర్ గారిని కలిసి హద్దులు నిర్ణయించమని చెప్పేసి ఒకటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను ఇచ్చిన తర్వాత అతను జూన్ 24 రోజు అక్కడికి వెళ్ళి చూసి హద్దులు సరిగా లేవు, మీకు గ్రామ నక్షా కావాలని చెప్పి తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ గ్యాప్ ఇచ్చి రాలేదు. దాంతో ఈ నెల 6వ తారీఖున వాళ్ళు వచ్చి కలిస్తే నాకు 4 భాగాలు హద్దులు చూపించడానికి 12,000 రూపాయలు లంచంగా డబ్బులు ఇస్తేనే నేను సర్వే చేస్తానని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 11th ఈ మంత్ 11th వస్తా అని చెప్పి ముందు ఖర్చుల కోసం ఏమైనా అడిగితే అప్పుడే ఒక 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ 9,000 తీసుకొని వస్తానే సర్వే చేస్తానని చెప్పేసి 11th రోజు పోయి హద్దులను చూపించి సర్వే కూడా రిపోర్ట్ తయారు చేసింది, కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. 9,000 రిమైనింగ్ ఇస్తేనే చేస్తా అంటే వాళ్ళు వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించిన 9,000 డబ్బులు కంప్లైంట్ రెడీ చేసుకొని వస్తే ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో డబ్బులు ఇస్తుండగా మేము వచ్చి రిటర్న్గా పట్టుకొని డబ్బులు స్వాధీనం చేసుకున్నాము. కేసు దర్యాప్తు జరుగుతుంది. అయిపోయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లి హైదరాబాద్లో ప్రొడ్యూస్ చేస్తాము. ఎవరైనా ప్రభుత్వ అధికారులు సామాన్య ప్రజల్ని వాళ్ళ పనుల గురించి లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మా హెడ్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064 కాల్ చేస్తే మేము తప్పకుండా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. నేను బి శ్రీకృష్ణ గౌడ్, డిఎస్పీ ఏసీబీ మహబూబ్నగర్ రేంజ్. మా 2 ఇన్స్పెక్టర్లు పి లింగస్వామి అండ్ అబ్దుల్ ఖాదర్ జిలానీ, మరి మా ఒక 6-7 మెంబర్స్ స్టాఫ్ వచ్చి కూడా ఈ రైడ్లో పాల్గొనడం జరిగింది.